హాయ్ అండి. ఐయామ్ మను ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం బోన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి చూసుకుంటే ఇప్పుడు బోన్స్ అంటే ఎముకలు. సో, ఎముకల్లో స్టామినా లేకపోవడం అంటే ఎముకల్లో పటుత్వం అనేది లేకుండా చిన్న దెబ్బకు గూడా ఎముకలు విరిగిపోవడం, లేదు అంటే ఎముకలు అరిగిపోవడం. అండ్ ఆ బోన్ లోపల ఉండే ఆ గుజ్జు గూడా కరెక్ట్‌గా లేకపోవడం. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అసలు మనకి స్ట్రాంగ్ బోన్స్ ఉండాలి అన్నా, మనము ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా గూడా బోన్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా, విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నా, మనకి కొంచెం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కాల్షియం ఉండే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మరి మనకి కాల్షియం నేచురల్‌గా దేని నుంచొస్తుంది? అండ్ గుడ్ ప్రోటీన్ మనకి దేని నుండొస్తుంది అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం ఎక్కువగా స్ట్రాంగ్ బోన్ ఉండడానికి మనం చేయవలసింది ఆహారంలో చూసుకుంటే నువ్వులున్నాయి గదండీ! నువ్వులు, పల్లీలు అండ్ బాదం, కాజు ఇవన్నీ మనకి చక్కగా బయట మార్కెట్‌లో దొరుకుతాయి. సో, వీటినేం చేయాలి అంటే చక్కగా మనం ఇవన్నీ తెచ్చుకొని, బాదం పక్కన పెట్టేసేసుకొని, బాదం డైలీ ఒక 5 లేదా 10 నానబెట్టేసేసుకొని నైట్ నీళ్ళల్లో ఉదయాన్నే పైన పొట్టు తీసేసి తింటూ ఉండాలి. ఇదొకటి. ఇంకొకటి కాజు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా! సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా వీటిని రోస్ట్ చేసేసుకొని కొంచెం దోరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని, ఈ పౌడర్‌ని ఒక కంటైనర్‌లో పెట్టేసేసుకొని, డైలీ ఒక స్పూను అన్నంలో నేతితో కలుపుకొని తిన్నా ఓకే. లేదు అంటే ఈ పౌడర్‌తో పాటు బెల్లం, జాగరీ అని అంటారు బెల్లాన్ని. సో, ఈ బెల్లాన్ని గూడా పౌడర్‌కి సరిపడా క్వాంటిటీ తీసేసుకొని, చక్కగా నెయ్యి వేసేసుకొని, ఆ నేతిలో వీళ్ళు ఈ పౌడర్ అంతా కలిపి లడ్డూలా చేసేసుకొని చక్కగా ఉదయం ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. అండ్ దానితో పాటు లోపల బోన్‌లో ఉండే ఏదైతే ఉందో బోన్ మ్యారో గాని, ఆ గుజ్జు అనేది వీళ్ళకి బాగా డెవలప్ అవుతుంది. స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. ఇదొకటి. సో, ఇటువంటివి తిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా చిన్నపాటి గాయాలు తగిలినా, ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాంటివైనా, పొరపాటున ఏదైనా స్కిడ్ అయ్యి మనం కింద పడిపోయిన బైక్ గాని, సైకిల్ ఇలాంటివేమైనా అప్పుడు మనకి బోన్స్‌కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా చిన్న మజిల్ వౌండ్స్ మాత్రమే అవుతాయి. పెద్దపాటి గాయాలు తగలవు. మన బోన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి చాలా మందిలో చూసుకుంటే బోన్ విరిగిన తరువాత ఆ బోన్ అనేది మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టతరంగా ఉంది. సో, అటువంటి వాళ్ళకి ఒక ఆయుర్వేదిక్ రెమెడీ చెప్తాను. అదేంటి అనంటే అర్జున బెరడు. అర్జున అనే ఒక చెక్క ఉంటది మనకు ఆయుర్వేదంలో. చాలా చాలా మంచి హెర్బ్ అని చెప్పుకోవాలి మనం ఆ చెట్టుని. అది మనకి హార్ట్‌కి గూడా బాగా పనిచేస్తుంది. ఆ అర్జున బెరడు అనేది. మనకి ఆ అర్జున అనే దాన్ని అర్జునారిస్టా అని టానిక్ రూపంలో గూడా మనం బయట అమ్ముతారు మనకి ఆయుర్వేదిక్ షాప్స్‌లో. సో, అది మనకి హార్ట్‌కి చాలా మంచిది. హార్ట్ మనకి కరెక్ట్‌గా ఉండాలి అన్నా, హార్ట్‌లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవాలన్నా, హార్ట్‌లో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ కావాలన్నా అర్జునారిస్టా అనేది చాలా బెస్ట్ అండ్ గుడ్ టానిక్ అని చెప్పుకోవాలి. అదే విధంగా ఆ అర్జున చెట్టు బెరడు ఉంటది గదండీ! ఆ అర్జున చెట్టు బెరడుని చక్కగా మనం మంచి బెరడు తెచ్చేసుకొని, ఆ బెరడుని బాగా చక్కగా శుద్ధి చేసేసుకొని, క్లీన్ చేసేసుకొని, దాన్ని బాగా ఎండపెట్టేసుకొని, పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌లో ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకొని, అందులో ఒక 2 స్పూన్స్ హనీ అంటే తేనె కలుపుకొని, ఉదయం, సాయంత్రం గనక తీసుకున్నట్లయితే మనకి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఎముక దృఢత్వం పెరిగి, ఎముకలు అరిగిపోవడం, ఎముకల్లో గుజ్జు తగ్గిపోవడం, ఇవన్నీ గూడా మనకి లేకుండా స్ట్రాంగ్ బోన్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో బాధపడేవాళ్ళు ఇటువంటి టిప్స్ ఫాలో అవ్వండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఆల్సో అవైలబుల్. థాంక్ యూ.